వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యాకు జీవనాడైన చమురు ఎగుమతులపై అమెరికా విధించిన కొత్త ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆంక్షల వేడి ఎంత ఉందంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్న భారత్, చైనా కూడా ఇప్పుడు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నాయి. ఫలితం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల రష్యన్ చమురు నిల్వలు ఇప్పుడు సముద్రంలో ట్యాంకర్లలో చిక్కుకుపోయాయి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్. ఈ సంక్షోభం వెనుక ఉన్న కారణాలేంటి? భారత్, చైనాల తాత్కాలిక నిర్ణయం రష్యాను ఎలా దెబ్బతీస్తోంది? అమెరికా ఆంక్షల గురి ఈసారి సూటిగా రష్యా చమురు ఎగుమతి సంస్థలైన రోస్నెఫ్, లుసిల్ పై పడింది. ఈ ఆంక్షల విస్తరణతో రష్యా ముడి చమురు ఎగుమతులు భారీగా రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. కొత్త కొనుగోలుదారులు దొరకక యుఎస్ సెకండరీ ఆంక్షలకు భయపడి తుది గమ్యం చేరాల్సిన ట్యాంకర్లు ఇప్పుడు నిస్సహాయంగా సముద్రంలోనే నిలిచిపోవాల్సిన పరిస్థితి. సముద్రంలో చిక్కుకుపోయిన నిల్వల గురించి వినియోగదారులను ఆందోళనకు గురిచేసే నిజం ఏంటంటే ఇప్పటి వరకు సుమారు 380 మిలియన్ బ్యారెల్స్ కు పైగా రష్యన్ చమురు విక్రయించబడకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియక సముద్ర జలాలపై తేలుతూ ఉన్నాయి. ఆంక్షలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనే భయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిఫైనరీ సంస్థలు ఈ చమురును స్వీకరించడానికి సిద్ధంగా లేవు. భారతదేశం కీలక నిర్ణయం. రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి రష్యాకు అతిపెద్ద ఆర్థిక మద్దతుగా నిలిచిన భారత్ రిఫైనరీలు కూడా కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. డిసెంబర్, జనవరి డెలివరీలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆంక్షలకు లోను కాని చిన్న సరఫరాదారుల నుంచి చమురు కొనటానికి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ అంతరాయం రష్యాకు భారీ నష్టాన్ని చేకూరుస్తోంది. చైనాలోనూ అదే ఉద్రిక్తత. సరిహద్దు దాటి చూస్తే చైనాలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. చైనా రిఫైనరీలు ఏకంగా 4 లక్షల బ్యారెల్స్ కు పైగా రష్యన్ చమురు కార్గోలను రద్దు చేసుకున్నాయి. ఇది రష్యా నుంచి చైనాకు జరిగే మొత్తం దిగుమతుల్లో దాదాపు సగానికి, అంటే 45% సమానం. మరో ముఖ్య కొనుగోలుదారు అయిన టర్కీ సైతం రష్యా చమురు కొనుగోలును తగ్గించి సౌదీ అరేబియా వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది. ఈ దెబ్బతో మాస్కో చమురు ఆదాయం ఆగస్టు తర్వాత అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా ట్యాంకర్లు తమ తుది గమ్యస్థానాన్ని ప్రకటించకుండా ప్రయాణం చేస్తున్నాయి. సుమారు 1.3 మిలియన్ బ్యారెల్స్ చమురు ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా సముద్రంలో తేలుతోంది. ఇదంతా ఆంక్షల పట్ల ఉన్న భయం, అనిశ్చితిని స్పష్టంగా తెలియజేస్తోంది. అయినా ఇది తాత్కాలిక సంక్షోభమే కావచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరిగానే కొత్త వాణిజ్య మార్గాలు, మధ్యవర్తుల ద్వారా ఈ చమురు మళ్లీ మార్కెట్లోకి ప్రవేశించే మార్గాలు దొరికే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఈ నిలిచిపోయిన ఫ్లోటింగ్ చమురు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రమాద ఘంటిక.